తల్లి ప్రేమకు ఏది సాటి రాదు అనేది మనం వింటూ ఉంటాం. కానీ తిరుపతిలో ఓ తల్లి కనికరం లేకుండా వ్యవహరించింది. 2.5 ఏళ్ల కూతురిని తల్లి ఆశలత చంపేసింది. ప్రియుడి మోజులో పడి పసిగుడ్డును పొట్టన పెట్టుకుంది కర్కశ తల్లి. ప్రియుడి కోసం కన్న ప్రేమను కూడా మర్చిపోయింది. పెళ్లికి చిన్నారి అడ్డు అనే నెపంతో హతమార్చినట్లు సమాచారం. కూతురిని చంపి గుట్టు చప్పుడు కాకుండా పాతి పెట్టేసింది ఆమె. మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అమ్మమ్మ. రంగలకు దిగిన ఈస్ట్ పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆశాలతను అరెస్ట్ చేశారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట స్వర్ణముఖి నది ఒడ్డిన చిన్నారిని పూర్తి చేసింది తల్లి. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించింది నిందితురాలు. తిరుపతిలో ఓ తల్లి కనికరం లేకుండా వ్యవహరించిన తీరు చూస్తున్నాం. 2.5 ఏళ్ల కూతురిని ఆశాలత చంపేసింది. ప్రియుడు మోజులో పడి ఆ చిన్న పసిపాపను పొట్టన పెట్టుకుంది కర్కశ తల్లి. ప్రియుడి కోసం కన్న ప్రేమను కూడా మర్చిపోయింది. పెళ్లికి చిన్నారి అడ్డు అనే నెపంతో హతమార్చినట్టుగా తెలుస్తోంది. కూతుర్ని చంపి గుట్టు చప్పుడు కాకుండా పాతి పెట్టేసింది ఆమె. మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అమ్మమ్మ. దీంతో ఈ విషయం బయటపడింది. రంగంలోకి దిగిన ఈస్ట్ పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆశాలతను అరెస్ట్ చేశారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట స్వర్ణముఖి నది ఒడ్డున చిన్నారిని పూడ్చిపెట్టింది ఆమె. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించింది తల్లి నిందితురాలు.